పగ ప్రతీకారాలు, కుళ్ళు కుతంత్రాలు హృదయంలో పెట్టుకొని దాన్ని నెరవేర్చాలని ఎంతో ప్రయత్నం చేస్తాం. మరి అదేదో మంచి వాటిని, సత్యవాటిని, మంచి జీవితాన్ని నెరవేర్చాలని అనుకోవడంలో తప్పేముంది? మనం పాపం చేసి నిందలు అనుభవించట కంటే మంచి చేసి నిందలు అనుభవించడం మంచిది కదా. ఎటు పోయినా మనకు నిందలు అయితే పక్కా రావడం. ఎంత మంచిగున్నా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు ఎవరైనా. కానీ నిన్నీతి నిజాయితీని విడువక అలాగే ఉంటే చాలు. నిజమండి, ఎంత మంచిగా ఉంటే అన్ని సమస్యలు వస్తాయి. కానీ సమస్యలు వస్తుందని మన మంచితనాన్ని విడవం కదా. దేవుడు మన మంచితనాన్ని నేర్పిస్తున్నాడు, మంచి జీవితం నేర్పించాడు, మంచి హృదయం ఇచ్చాడు, చీకటి జీవితం నుండి మంచి వెలుగుకరమైన జీవితంలో నడిపించాడు. అంత మంచి తండ్రిని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళలేము. వెళ్ళినా కూడా మనం బ్రతకలేము. ఎందుకంటే సర్వంతరామి ఆయనే, ప్రపంచాన్ని నిర్మాణం చేసిన దేవుడు ఆయనే గనక ఆయనను విడిచి మనం ఏమీ చేయగలిగినంతయు ఆయన. బ్రతికించేవాడు ఆయననే, నష్టపరచువాడు ఆయనే, ఆశ్రదించేవాడు ఆయననే, గాయపరచువాడు ఆయననే, గాయం కట్టువాడు ఆయననే, మృతులో నుండి పంపించు తిరిగి జీవంలోనికి నడిపించేవాడు ఆయననే, ఎండిన ఎముకలను జీవింపజేయగలవాడు ఆయన, మరణించిన వారిని బ్రతికింపగలవాడు ఆయన. ఆయన లేకుండా ఏదీ కలగదు. ప్రైజ్ ది లార్డ్.